అందరికీ వందనములు. దేవుని నామమునకు స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా మన వాక్యంలోకి వెళ్దాము. నేటి మన ధ్యానాంశము ఎన్నడూ కదల్చబడను. ఎన్నడూ కదల్చబడను. కీర్తనలు 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎవరి యందు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఇక్కడ దావీదు మహారాజు గారు మాట్లాడుతున్నారు. సదాకాలము నేను నా గురి యెహోవా యందు ఉంచెదను. నా కుడిపార్శ్వమున ఆయన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. నేను కదల్చబడను అని మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను ఎల్లప్పుడూ నా దేవుని ఎదుట ప్రభుని చూచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ప్రభుని చూచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని దావీదు మహారాజు గారు చెప్పుతున్నాడు. నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఎందుకంటే ఆయన కుడిపార్శ్వమున యేసయ్య ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆనందము, ఉత్సాహము కలుగుచున్నది. నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గము తెలిపితివి. నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆయన దర్శనాన్ని అనుగ్రహించి ఉల్లాసముతో అతని హృదయాన్ని నింపాడంట. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయం నీతో పలికెను. నా సన్నిధిని వెదకమని యెహోవా అన్నప్పుడు ఆయన అంటున్నాడంట, నా హృదయము నీ సన్నిధిని వెతుకుతున్నదని అంటున్నాడంట. మరి మనం అలా ఉంటున్నామా బిడ్డ? మనం యెహోవా సన్నిధిని వెతుకుచున్నామా? మనం యెహోవా సన్నిధిని వెతికినట్టయితే మనము నిత్యము కదల్చబడము. మనం కదల్చబడము ఎప్పుడు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభుని చూచుంటిని. నేను ఎల్లప్పుడూ నా ప్రభుని చూచుంటిని అని దావీదు మహారాజు చెప్తున్నాడు. అలాగే సదాకాలం నేను యెహోవాను నా గురి నిలుపుచున్నాను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యకుండా నిరపరాధుల్ని చెరుపుటకై లంచం పుచ్చుకొనకుండా ఉండువాడు ఎన్నటికీ కదల్చబడడు. నిరపరాధులను చెరుపుటకు లంచం పుచ్చుకొనకుండా తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకుండా ఉండువాడు ఎన్నటికీ కదల్చబడడు. అపవాది మనల్ని కదల్చాలని చూస్తుంది. అపవాది మనల్ని కదల్చాలని చూస్తుంది. స్థిరంగా లేకపోతే మనల్ని కదల్చాలని చూస్తుంది. మనల్ని స్థిరపరిచేది ఎవరు? యేసయ్య. కాబట్టి మనము యేసయ్య వైపు మన గురివి చూచుకోవాలి. మన గురి నిలపాలి. మన గురి యెహోవా యందు నిలపాలి. అప్పుడు లోకము, పాపము, శరీరము, అపవాదిని మనం ఎదుర్కొంటాము. ఎప్పుడైతే మనము యెహోవా వైపు చూస్తామో అప్పుడే ఈ లోకాన్ని, ఈ శరీరంని, ఈ అపవాదిని జయించగలుగుతాము, ఎదుర్కొనగలుగుతాము. అప్పుడు మనము మనిషి నీడ ఎలా అస్థిరమో మన జీవితాలు కూడా అంతే అస్థిరం. మనిషి నీడ ఎలా అస్థిరమో మన జీవితాలు కూడా అలాగే అస్థిరంగా ఉండను. అయితే లోకం వైపు చూడకుండా నీ గురి యేసు వైపు చూసినట్లయితే నిన్ను యేసయ్య స్థిరపరుస్తాడు, కదల్చనివ్వడు. యేసయ్య స్థిరపరిచే దేవుడు. నీవు యేసు వైపు నిలుపుకొని ఉన్నట్టయితే కష్టంలో, శోధనలో, వేదనలో, బాధల్లో నిన్ను విడుదల చేసి నిన్ను స్థిరపరిచేవాడు యేసయ్య. కాబట్టి నీ గురి ఎటువైపు ఉండాలి? యేసయ్య వైపు ఉండాలి. నీ గురి యేసయ్య వైపు ఉన్నట్లయితే నీకు ఎలాంటి కష్టం వచ్చినా, శోధన వచ్చినా, వేదన వచ్చినా నిన్ను విడుదల చేయును మరియు స్థిరపరచువాడు ఆయనే. యెహోవా వైపు చూడాలి. ఏ క్రిస్మస్కి ఒకసారో, ఈస్టర్కి ఒకసారో యేసు వైపు చూస్తే సరిపోతుందంటే కాదు. ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్తున్నాడు? సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం ఎప్పుడైతే ఆయన వైపు గురి చూస్తామో ఆయన మన కుడిపార్శ్వమున ఉంటారు, మనల్ని కదల్చకుండా ఉంచుతారు.
ఆయన మనల్ని సదాకాలము మనం ఆయన వైపు సదాకాలము చూడాలి. క్రిస్మస్కి ఒకసారి వెళ్ళి చర్చిలో కనపడటము, ఈస్టర్కి ఒకసారి వెళ్ళి చర్చిలో కనపడితే ఆ రోజు ఒక్కరోజు యేసు వైపు గురి చూపితే మన జీవితము కదల్చబడకుండా ఉండదు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని దావీదు మహారాజు చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందుకోవడానికి నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. గురి యొద్దకి పరిగెత్తాలి. మన గురి ఏంటి? యేసయ్య. యేసయ్య దగ్గరికి మన గురి దగ్గరికి వెళ్ళినట్లయితే మనల్ని కదల్చబడకుండా నిత్యము నిలకడగా స్థిరముగా చేసే ఆయన మన యేసయ్య. మనము ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా యేసయ్య వైపు చూసినట్లయితే సదాకాలము, మన కష్టం వచ్చినప్పుడే కాదు, నష్టం వచ్చినప్పుడే కాదు, సదాకాలము యేసయ్య వైపు చూడాలి. నా గురి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడును. తన ద్రవ్యము వడ్డీకి ఈయనవాడు, నిరపరాధిని జరుపుటకు లంచం పుచ్చుకొనుడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. ఎలా చేసినవాడు? తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకుండా, నిరపరాధులను చెరుపుటకు లంచం పుచ్చుకొనకుండా, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డు. మనం ఎన్నటికీ కదల్చబడకుండా ఉండాలంటే ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మనం సదాకాలం మన యేసయ్య వైపు చూడాలి. మరి పరుగు పందెము కడవరకు తుదముట్టించాలి. మనం బాప్తీసం తీసుకున్నది మొదలుకొని మనము యేసయ్య వచ్చే రాకడ వరకు మనము ఉన్నంత వరకు, యేసయ్య వచ్చేంతవరకు, ఒకవేళ చనిపోయినా మనము యేసయ్యతోనే చనిపోవాలి, యేసయ్యలోనే నిద్రించాలి. అప్పుడు మనము సదాకాలము యెహోవా యందు నమ్మి గురించి ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మనం కదల్చబడకుండా ఉండాలంటే సదాకాలము యేసయ్య వైపు మన గురి చూపాలి. క్రిస్మస్ పండగకి, ఈస్టర్ పండగకి గురి చూపితే మనకి కదల్చబడకుండా ఉండదు. మన శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు కాదు మనం చూడాల్సింది, ప్రతి టైం సదాకాలం మనము యేసయ్య వైపు చూస్తే మన కష్టాలు నష్టాల్లో, శోధన వేదనలో మనల్ని విడుదల చేసి మనల్ని స్థిరపరిచేవాడు యేసయ్య. యేసయ్య వైపు చూసి మనము ఇహలోక సంబంధమైన కష్టాల నుంచి, నష్టాల నుంచి మనము బయటపడాలని, దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చిన్న వాక్యమును ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపకరమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ అనే పాదములకు స్తోత్రం నాయన. ఇప్పుడు విత్తన వాక్యమున ప్రభా మంచి 15 నెలల పడి ప్రభా నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మేము ఎప్పటికీ కదల్చబడకుండా నాయన స్థిరంగా ఉండటానికి నీ వైపు సదాకాలము నీ వైపు గురువైపు చూసి వారుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మా కష్టాల్లో నష్టాల్లో ప్రభా మీరు ఉండండి తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ప్రభా దర్శించండి నాయన. అయ్యా పక్షవాతంతో పడి ఉన్న వాళ్ళని దర్శించండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా ఇంకా అనేకమైన రోగాలు, నానా విధములైన రోగములతో పడి ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా అప్పుల బాధల్లో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా శ్రమల్లో, శోధనలు, వేదనలో ఉన్న వారిని స్వస్థపరిచి స్థిరపరచండి ప్రభా. అయ్యా నువ్వు స్థిరపరిచే దేవుడు అయ్యా, మమ్మల్ని కదల్చకుండా నిన్ను స్థిరపరిచే దేవుడు నువ్వు ప్రభా. అపవాదికి నాయన ఎలాంటి తావు లేకుండా ప్రభా అయ్యా మేము అస్థిరమైన జీవితంలో ఉండగా ప్రభా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్థిరమైన జీవితాన్ని ఇవ్వండి ప్రభా. చదువుకునే విద్యార్థులకు మంచి తెలివిని, జ్ఞానం దయచేయండి ప్రభా. వాళ్ళ చదువుల్లో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నూతనంగా కాలేజీల్లో చేరడానికి పిల్లలకి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభా. యేసునాథ, ప్రాణనాథ, ప్రతి ఒక్కరిని మీ యొక్క పాదసన్నిధికి చేర్చుకుని ప్రభా ప్రతి ఒక్కరిని సదాకాలం నీ గురివైపు నడిచినట్లుగా నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.